అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నా పేరు పద్మావతి అండి. అమ్మ ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. అమ్మ ఏంటి ఈ రోజున జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో బయటకు వచ్చిన తరుణంలో ఇటు పక్కన వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆర్కే రోజా అసలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజున మహిళల రక్షణ లేదు, అసలు మహిళలకి వెన్నుపడి పొడుస్తున్నాడు చంద్రబాబు. అసలు మహిళ ఇలా జరిగితే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అసలు దాని మీద మాట్లాడారా? అసలు మా ప్రభుత్వం ఇలా జరిగింది అనుకుంటే వాళ్ళందరినీ పార్టీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం మాదని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చమ్మా అలా మహిళలకి అసలు రక్షణ లేదంట, నిజమేనా? అసలు మీ ప్రభుత్వంలో రక్షణ ఉందా? రక్షణ లేకేగా నువ్వు దశ దిశ అనే యాప్లు పెట్టి మహిళలందరూ యాప్లు వేసుకోండి మహిళలకు రక్షణ లేదన్నావు. అప్పుడు అనుకోవాలా ఇప్పుడు అనుకోవాలా? మీరు నరం లేని నాలుగు కదా అని ఎలా మాట్లాడితే అలా మాట్లాడతా కుదరదండి. అప్పుడున్న వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఎప్పుడున్న వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. అసలు మహిళలకి ఇలాంటి చిత్తశుద్ధి ఎక్కడ ఉంది వీళ్ళకి? ఆర్కే రోజు అయితేనేమో అసలు అది జనసేన కామసేన మొత్తం కామాంధులు ఎక్కువైపోయారు అసలు వాళ్ళ పార్టీలు అని చెప్పి మాట్లాడుతున్నాము. అసలు ఎలా చూడచ్చు, గతంలో ఇప్పుడు ఇలా జరగలేదా? గతంలో ఎందుకు జరగలేదా? చాలా జరిగినాయి. ఇప్పుడు ఏదో వాళ్ళు ఆ ప్రభుత్వంలో మా హయాంలో మేము పర్ఫెక్టు, మేము ఇదిగా ఉన్నాము అని మాట్లాడొద్దు. ఏదైనా సరే అప్పుడు ఉన్నాయి, ఇప్పుడుండే కామసేన అని నువ్వు పెట్టుకుంటున్నావేమో రోజా. అవన్నీ నీకు అన్ని అనుభవంలో ఎప్పుడు అయిపోయి ఉంటాయమ్మా. అవన్నీ నువ్వు ఇప్పుడు కొత్తగా ఏలువెత్తి చూపించాల్సిన పని లేదు. ముందు నువ్వు చూసుకోమ్మా, నీ ఇంట్లో నువ్వు చూసుకో. అప్పుడు నువ్వు దేశం మీద పడదు కానీ, నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని అప్పుడు నువ్వు ప్రజలను చక్కబెడదు కానీ, నువ్వు ఇట్లాంటివన్నీ నువ్వు విమర్శలు ఏమి వేయక్కర్లా. నీకేం జగనేమి మెచ్చి మేకతోలు కప్పడో, మనందరం ఆడవాళ్ళమే, అది మాత్రం గుర్తుంచుకో నువ్వు. అంటే అమ్మ ఓ పక్కన వీణాన మాట్లాడుతూ అదే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చిన తరుణంలో 10 కోట్లు సాయంత్రం కల్లా డిమాండ్ చేసింది, నేను ఇవ్వమని అడిగిని చెప్పుకున్న అదొక వీడియో. శ్రీధర్ గారేమో తన కోసం చెయ్యి కోసుకుని కార్ డ్రైవింగ్ చేస్తానని చెప్పి ఒక వీడియో. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏమండి, అందరూ రకరకాల మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో మీరు చేసినవి చాలా ఉన్నాయి. అన్నీ ఏలెత్తి చూపించక్కర్లా. మీ ముడ్డి కింద తప్పులు మీరు పెట్టుకొని ఎదటోళ్ళు ఏలెత్తి చూపించాల్సిన పని లేదు. ఒక ఏళ్ళు మీరు చూపిస్తే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీను. ఎదటోళ్ళని ఏలెత్తి చూపించాలని మీరు ఎప్పుడు బదనాం చేయాలని చూడొద్దు. ఏదో మీరు ఇంకా ఇప్పుడు ఏమన్నా రావాలి చేయాలని ప్రయత్నిస్తే ఇట్లాంటి అబండాలు వేసి రాబాకండి. మంచిగా ఆలోచించుకుని మంచిగా జనాలను ఎలా మమైక్యం చేసుకోవాలో అది ఆలోచించుకుని రండి జనాల్లోకి. ఇట్లాంటి వంకర బుద్ధులు వంకర మాటలు మాట్లాడుకుని రావద్దు. అంటే ఎలా ఉందమ్మా ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది? అసలు చంద్రబాబు మీరు తగ్గట్లుగా పనిచేస్తున్నారా లేకేంటి? అసలు మాకు బాగానే ఉందండి. మేము బాగానే ఉన్నాము, బాగానే చేసాము. మాకు పరిపాలన బాగానే ఉంది. మాకేం పెద్ద ఇదేం అనిపించలేదు, పర్ఫెక్ట్గానే ఉన్నాం. అంటే అసలు చంద్రబాబు ప్రజలు మోసం చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు. గతంలో నా ప్రభుత్వ హయాంలోనే మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, సక్రమంగా టైం పెట్టే పథకాలు అందించాము, నవరత్నాలు పెట్టు ఎంతోమందికి లబ్ధిదారులకు పథకాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే సీఎం అయ్యావయ్యా? నీ పార్టీ అని అంటున్నావు. నువ్వు అయింది ఒక్కసారి సీఎం అయ్యావు. నీ పార్టీ ఏదో చేసేసింది, ఏదో పీకేసేసింది అంటున్నావు. చంద్రబాబు గారి దీని మీద నీదంతా, ఆయన 4 సార్లు సీఎం అయ్యారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ముందు, ఆయన ఉన్న అనుభవం ముందు నీదెంతయ్యా? నువ్వు ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్స్ ఇచ్చాము. ఆ ఒక్క ఛాన్స్కే నేనేదో పెద్ద ఇదని నువ్వు బిల్డప్లు ఇస్తే జనాలు నమ్మొద్దా? అంతే కదా ఏదైనా. నీ బిల్డప్లకి ఇదెవరు ఇది అంటారు చూసారా, మేకపోతు గాంభీర్యం అని. అట్లాంటివి ప్రదర్శించబాకండి మీరు. ఏదో ఒక్కసారి మీరు సీఎం అయ్యింది, ఆయన 4-5 సార్లు సీఎం అయ్యారు. ఆయన అనుభవం ముందు మనం ఎంత పిల్లకాకులం ఏదో అంటారు చూసావా, పిల్లకాకులు లాగా అన్నట్టు ఉంటుంది. అంటే అసలు 40 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా అసలు నాతో పోటీ పడలేకపోతున్నాను, నేను చంద్రబాబు కొడుకులు అంటూ అసలు నాతోనే పోటీ పడలేకపోతే నీకు ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి నువ్వు ఇంగ్లీషు తెలుగు మాట్లాడడం నేర్చుకోయా. నువ్వు మాట్లాడడం నేర్చుకుని అప్పుడు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నాది ఇది సమస్య, నా ప్రజలది ఇది సమస్య అని నువ్వు అడుగు. నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? ఒక్కసారి ప్రమాణ స్వీకారానికి వచ్చావేమో, ఏదో కనపడినట్టు వెళ్ళావు మెరుపు తీగలాగా. మళ్ళీ నువ్వు కనపడలే అసెంబ్లీలో, చూద్దామన్నా నువ్వు కనపడవు. నువ్వు ఎందుకయ్యా వాళ్ళతో పోటీలు పెట్టుకుని వాటితో నా సమానం వాళ్ళతో ఆ సమానం అయింది ఏదో అసెంబ్లీలో కూర్చుని నీ సమానత్వం చూపించు. అంటే మరి నేను ప్రజల మనిషిని అంటా ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ప్రజల మనిషి, మరి ప్రజల సమస్యలు వెళ్ళి అసెంబ్లీలో అడుగు. నువ్వు ప్రజల మనిషివే కదా, చెప్తున్నావు కదా నేను ప్రజల మనిషిని అని. ప్రజల సమస్యలు తీసుకెళ్ళి చంద్రబాబు గారి దగ్గర అసెంబ్లీలో పెట్టు. అప్పుడు నీ ఇదేదో ఫేస్ టు ఫేస్ తెలిపోద్ది కదా. నువ్వు ఎందుకు వెళ్ళవు అసెంబ్లీకి? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ప్రజల మనిషివే కాదని అంటలేదు. నువ్వు రా అసెంబ్లీకి వచ్చి మా ప్రజల సమస్యలన్నీ ఆయనకు చెప్పు. జగన్ గారు చెందుతున్నారని మేము చూస్తాము వీడియోలో వాటిల్లో. నువ్వు ఎందుకు అలాగ నువ్వు ఒక్కడే అనుకుంటే పైన అంటే కాదయ్యా. ఫేస్ టు ఫేస్ వెళ్ళు, డేర్గా వెళ్ళు, అసెంబ్లీలో కూర్చో. మా ప్రజలకు ఈ సమస్యలు, మా ప్రజలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పు.
అంటే ఓడిపోయిన 19 నెలల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని ప్రభుత్వాన్ని విమర్శించాడంట. అమ్మ నిజమేనా? అయ్యా నువ్వు ఎప్పుడు బెంగళూరులో కూర్చుంటావు, ఎప్పుడైనా మాకు కనిపించావా? ప్రజల్లో తిరిగావా? ప్రజల్ని విమర్శించడానికి ప్రజల్లో మమైకం అయ్యావా? నువ్వు ఎప్పుడైనాను? ఎప్పుడు చూడు బెంగళూరులో ఉంటావు. ఆడెవడో జైల్లో ఉన్నాడు అనుకో, ఆయన పరామర్శించుతాకొస్తావు, మళ్ళీ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడయ్యా జనాల్లో మమైకం అయ్యి మా సమస్యలు అయ్యి నువ్వు తెలుసుకునేది? నువ్వు ఇట్లాంటి ప్రగల్భాలు పలకొద్దయ్యా. జనాలు పెచ్చోళ్ళు కాదు ఎంత క్రితం లాగా. నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఎక్కడ ఉండలేదో అందరికీ అన్నీ తెలుసయ్యా. అమ్మ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతామని చెప్పి మాట్లాడారు. మరి ఇంకొక సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అని చెప్పి అంటున్నా ఉన్నారు. మరి మళ్ళీ పాదయాత్ర చేస్తే మీలాంటి మహిళలు ఓటేస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి? నువ్వు పాదయాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసినా కూడా నీకు పడదయ్యా. ఒక్క ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్ నువ్వు కూర్చోయ్యా. నీకు అనుభవం లేదు, నువ్వు రెస్పెక్ట్ లేదు, కనీసం వాల్యుబుల్స్ తెలవదు నీకు. ఏమీ తెలవనడితే నీకు ఎందుకయ్యా నీకు రాజకీయం? నీకు అనవసరం. ఎలా గెలిపిస్తావు నువ్వు? ఏం నువ్వు తెలుసుకుంటున్నావు? నువ్వు మామూలుగా ముందు రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసుకో, ప్రజల్లో ఎలా మమైకోవాలో తెలుసుకో, ప్రజల మనసులోని ఎలా దోచుకోవాలో తెలుసుకో. ఏంటి అసలు నేను ప్రజల్లో ఉన్నాను కదా జగన్మోహన్ అంటే ముఖ్యంగా నా గతంలోనేమో వైనాట్ 175 మాట్లాడారు. మరి ఇప్పుడేమో కొత్తగా స్లోగన్ తీసుకొచ్చి మ్యాజిక్ ఫిగర్ 88 చాలు మాకు వచ్చేస్తాం, అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమంటా ఉన్నారు. మరేంటి అయ్యా నువ్వు మ్యాజిక్ ఫిగర్లు ఆ ఫిగర్లు పెట్టుకొని ఇందాక ఇంత క్రితం ప్రభుత్వం అలా అప్పుడు ఆ ఎలక్షన్ల ముందు ఏమన్నావు? వైనాట్ 174 అన్నావు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకయ్యా ఇవన్నీ 88 చాలు అనుకుంటున్నావు? ఎందుకని అలా తగ్గించుకుంటూ వస్తున్నావు? నీది నువ్వే తగ్గించుకుంటూ వస్తున్నావా ఏంటి? అది నీదే, నీ వాల్యూ నువ్వే తగ్గించుకుంటున్నావు కదా అక్కడ. ఇంకా ఏముందా నీ పరువు అక్కడ? అమ్మ మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే కల్తీ జరిగింది అనుకోవచ్చా లేదా? జరిగిందని అనుకుంటున్నాం. దేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా ఏది అధపాతాళానికి తొక్కుతాడు దేవుడు, అలాగే తొక్కి చూపిస్తున్నాడు మిమ్మల్ని. అంటే అసలు మాకు ఎలాంటి కల్తీ జరగలేదు, మేము మా ప్రభుత్వంలో 18 లారీలు కూడా వెనక్కి పంపించేసాము, వీళ్ళేమో కల్తీ జరిగింది 4 లారీలతో కల్తీ చేశారని చెప్పి అంటా ఉన్నారు. మరి ప్రూఫ్లు చూపించాయా? నువ్వు 18 లారీలు వెనక్కి వెళ్ళినట్టు వీడియోలు అయ్యి నువ్వు ప్రూఫ్లు చూపించి జనాలు నమ్మించు, అప్పుడు నమ్ముతారు. ఏదో 4 లారీలు ముందుకెళ్ళి 80 లారీలు ముందుకెళ్ళి ఇవన్నీ సోది కాదు మాకు కావాల్సింది. ప్రూఫ్లు చూపించు, వెళ్ళినయా వెళ్ళలేదా, కలిసిందా కలవలేదా, ఈ ప్రూఫ్లు చూపించి అప్పుడు నువ్వు మాట్లాడు. సత్యం గెలిచింది సత్యమేమ జయతే అని చెప్పి కూడా ఒక ప్లకార్డులు పట్టుకుంటాను వైసీపీ నాయకులు. అబ్బా నువ్వు ఎన్ని ప్లకార్డులు పట్టుకున్నా ఏం లాభం? అసలు ఆయన భగవంతుడికి తెలుసు కదా నువ్వేం చేసావో ఏం చేయలేదో. ఆయన తెలుసు కాబట్టి నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి కూర్చోబెట్టాడు 11 సీట్లు ఇచ్చి. జనాలు కాదు, భగవంతుడు కూడా తొక్కాడు నిన్ను. అంటే గతంలో ఆయన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడినా అంటే వేడుకొండల స్వామితో ఎవరు పెట్టుకున్నా సరే అతకపత్రాలను తొక్కేస్తారా అనిపోతారని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా అలాగే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారనుకోవచ్చండి? అంతే, సేమ్ అంతే. ఇప్పుడు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? ఇప్పుడు మామూలు మనుషులతో పెట్టుకున్నట్టు కాదు వ్యవహారం. అక్కడ 7 కొండల వాడు, అందరికీ ప్రత్యక్ష దైవం, ఆయనతో పెట్టుకున్నావు. నువ్వు ఎలా తొక్కాలో ఆయనకి తెలుసు.